Sir, how to revise current affairs daily? ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది మీరు వేరే ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఇచ్చే కరెంట్ అఫైర్స్ మెటీరియల్ చదవడం కంటే మీరు ఎంచుకున్న ఒకటి లేదా రెండు ఇంగ్లీష్ పేపర్లు, హిందూ పేపర్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఏదైనా రెండు పేపర్లని మీరు మీ సిలబస్ ప్రకారం ఫస్ట్ మీరు కంటతా పట్టవలసింది మీ సిలబస్ కంటతా పట్టడం వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని ఏ అంశాల లోపల యూపీఎస్సీ ఎగ్జామినర్ టెస్ట్ చేయదలుచుకున్నాడు అనే విషయం మీకు క్లారిటీ వస్తుంది. అలాగే సిలబస్ కంటతో పట్టిన తర్వాత పీవైక్యూస్ అంటే గత సంవత్సరాల లోపల యూపీఎస్సీ పరీక్షల్లో ఏ ప్రశ్నలు అడిగారు, ఏ రకంగా అడిగారు అనే రెండింటి పట్ల మీకు అవగాహన స్పష్టంగా ఏర్పడితే కనుక అప్పుడు ఆ రెండింటి మీద అవగాహన వల్ల మీకు ఏర్పడిన దృక్కోణంతో మీరు ఈ న్యూస్ పేపర్స్ చూసినప్పుడు ఏ అంశాలు మీకు పనికొస్తాయి, ఏ అంశాలు మీకు పనికిరావు అనేది స్పష్టత ఏర్పడుతుంది. ఆ న్యూస్ పేపర్స్ నుంచి మీరు చదవడం వల్ల మీకు ఓన్ గా నాలెడ్జ్ పెరుగుతుంది. వేరే ఇన్స్టిట్యూట్ లో వాళ్ళు ప్రిపేర్ చేసిన కరెంట్ అఫైర్స్ మెటీరియల్ చదవడం వల్ల మీకు నారో ప్రిపరేషన్ ఉంటుంది తప్ప వైడ్ రేంజ్ ప్రిపరేషన్ ఉండదు. సివిల్ సర్వీసెస్ పరీక్షకి ఎప్పుడు కూడా మీకు పరిజ్ఞానం అనేది వైడ్ రేంజ్ లో ఉండాలి. అది ఖచ్చితంగా మీరు న్యూస్ పేపర్స్ చదవడం వల్ల మాత్రమే దొరుకుతుంది. న్యూస్ పేపర్ చదివితే టైం వేస్ట్ అవుతుందని వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు తయారు చేసిన జిస్ట్ ని చదువుకుంటా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. Sir, is every editorial important for current affairs? సేమ్ ఆన్సర్ అమ్మా. మీరు ఒకసారి కనుక మీ సిలబస్ని చూసుకుంటే, అలాగే పీవైక్యూస్ని చూసుకుంటే ఏ రకంగా యూపీఎస్సీ ఎగ్జామినర్ ప్రశ్నలు అడుగుతున్నాడు అని మీకు స్పష్టత వస్తుంది కదా. ఆటోమేటిక్గా యూ విల్ బి ఏబుల్ టు డిసైడ్ వెదర్ ది గివెన్ ఎడిటోరియల్ విల్ బి ఇంపార్టెంట్ ఆర్ నాట్. మీ సిలబస్ లోపల రిలేటెడ్గా ఉందా లేదా అనేది మీరు చూసుకుంటే ఆటోమేటిక్గా స్పష్టత వచ్చేస్తుంది.